మళ్ళీ వైసీపీ ప్రభుత్వం వచ్చాక ఉంటుందిరా ఒక్కొక్కడికి చూపిస్తా మీ అందరికీ. అన్న శ్రీరెడ్డి నన్ను క్షమించండి. నా వల్ల నా ఫ్యామిలీ సఫర్ అవుతా ఉంది. లోకేష్ అన్న నన్ను క్షమించండి. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడుతున్నారని భయపడుతా ఉంది. లేఖలు రాస్తా ఉండి, వీడియోలు పెడతా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏమని తెలుసా? ఈక్కోండి, నావి ఈక్కోండి అనింది. చేస్తూ ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కేసులు పెడతా ఉన్నారు. అన్నీ ఈక్కుంటారు. ఈక్కునే టైం వచ్చింది, అన్నీ ఈకుతారు. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు శ్రీరెడ్డి ఈక్కోండి అని. 5 సంవత్సరాలు నువ్వు ఎవరి కోసమైతే పోరాడావు, వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో ఎక్కడా నీ పేరు ఒక్కసారి కూడా ప్రస్తావించలేదు. మరి లోపల లోపల నీకేమన్నా ఇస్తే మనకు తెలీదు గానీ, బయట మాత్రం నీ గురించి ఎప్పుడు ఎవ్వరు వైసీపీ నాయకులు ఎక్కడా ప్రస్తావించలేదు.